'మిరాయ్' మూవీ చూసాను భయ్యా. ఎంత వద్దు, వద్దు అనుకున్నా కొన్ని విషయాల్లో మాత్రం నాకు ట్రోల్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెపన్స్ భయ్యా. ఈ మూవీలో డైరెక్టర్ గారు కొన్ని వెపన్స్ వాడారు. ఆ వెపన్స్ వింటే మీరు కంపల్సరీ షాక్ అయితారనమాట. మరి అవి గన్నెట్స్ అనుకున్నారు. పెళ్ళిళ్ళలో సన్నాయి చూసుంటారు మీరు. సన్నాయి ఊదేది. ఇలా ఇలా ఊదుతుంటారు కదా! సో, సన్నాయి, ఫ్లూటు, శంఖము ఇలాంటి మనకి పెళ్ళిళ్ళలో వాడే ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండీ భయ్యా! అవే వెపన్స్ అనమాట. అవి అలాంటి మామూలు వెపన్స్ కాదు. ఇలా సన్నాయి ఊదితే బిల్డింగ్ పడిపోతది. ఇలా సన్నాయి ఊదితే 10 మంది గాల్లో ఎగిరిపోతారనమాట. మరి ఇంకా మన మనోజ్ గారైతే లాస్ట్‌లో అదేదో ఇలాగుంటుందనమాట. ఒక పీపీ లాంటిది. దాన్ని పెట్టి ఉఫ్ అని ఊదుతాడు. ఒక బ్రిడ్జ్ భయ్యా. ఒక రైల్వే బ్రిడ్జ్ పడిపోతది. చాలా పవర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్స్. కంపల్సరీ ఒలింపిక్స్ పంపియాలి డైరెక్టర్ గారిని. రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు స్టోరీ సింగిల్ లైన్‌లో చెప్తాను భయ్యా. 9 గ్రంథాలుంటాయి. ఓకేనా? ఆ 9 గ్రంథాల్లో నాలెడ్జ్ ఉంటుంది కదా! ఆ జ్ఞానము. సో, అది ఎవరైతే గ్రాస్ప్ చేసుకుంటారో సో, వాళ్ళకొచ్చే పవర్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ దేవుడితో సమానం అనమాట. ప్రపంచాన్ని శాసించొచ్చు. సో, ఈ 9 గ్రంథాల కోసము మన మనోజ్ గారు విలన్ కదా! ట్రై చేస్తుంటారు. సో, ఆబ్వియస్లీ మన తేజ సజ్జా గారు హీరో వచ్చేసి ఆపుతుంటాడనమాట. ఆయన కారణ జన్ముడు యాజ్ యూజువల్ మన హనుమాన్ మూవీలో కూడా అలానే కదా! ఆ రుధిరమణిని ఆయనకి విలన్‌కి ఎళ్ళకోకుండా ఆపుతాడు. సో, ఈ సినిమాలో కూడా ఈ గ్రంథాలనేది ఆయన చేతికి ఎళ్ళకోకుండా ఆపడానికి ట్రై చేస్తుంటాడు. సో, ఇది సినిమా స్టోరీ. ఇందాక మీకు వెపన్స్ చెప్పా కదా! మ్యూజిక్ వెపన్స్. సో, అవి కూడా శబ్దం అనే సౌండ్ అనే గ్రంథం నుంచి తయారు చేసుంటారనమాట. సో, యాక్చువల్‌గా డైరెక్టరు ఇంకొంచెం లాజిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుండాలి. సినిమాలో చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. బట్ ఓకే. ఈసారికైతే మనము సర్దుకుపోదాం. ఏం చేస్తాం ఇంకా. ఇంకొకటి భయ్యా, సినిమాలో హీరోకి రూట్ తెలియనప్పుడంట మనం ఇప్పుడు రూట్ తెలియకపోతే ఏం చేస్తాం? గూగుల్ మ్యాప్స్ చూస్తాము, లేకపోతే ఎవరినైనా అడుగుతాము. కానీ మన హీరో మాత్రం యూనిక్ పైనకి చూస్తాడనమాట స్టార్స్‌ని. సో, ఆ సుక్కలు ఆయన దారి మర్చిపోయినప్పుడంతా ఒక సుక్క పోతుంటది. ఒక సుక్క ఈ పక్కకి, ఓ సుక్క ఆ పక్కకి, ఓ సుక్క ఈ పక్కకి పోతుంటాయన్నమాట స్టార్స్. సో, ఆ స్టార్ ఏ పక్క పోతదో ఆయన కూడా ఆ పక్క వెళ్ళిపోతాడనమాట. అయిపాయే ఇంకా. ఏం లేదు. డెస్టినీ రీచ్డ్ 1 అవర్ బిఫోర్. అట్లుంటది మరి. గూగుల్ మ్యాప్స్, జీపీఎస్, లొకేషన్ ఏం అవసరం లేదు. సుక్కబట్టు, దారి బట్టు, సుక్కబట్టు, దారి బట్టు అట్లుంటది సినిమా మొత్తం. కానీ నాకు డౌట్ వచ్చింది భయ్యా. నైట్ టైం కాబట్టి సుక్కలు చూసినాడు. పొద్దున్న దారి మర్చిపోతే? మరి పొద్దున్న సుక్కలు కనిపియవు కదా! ఇంకా నెక్స్ట్ మనోజ్ అన్న భయ్యా. మనోజ్ అన్న గురించి చెప్పాలి. మనోజ్ అన్న ఎంత పొటెన్షియల్ యాక్టర్ మనకు తెలుసు కదా! సో, ఈ సినిమాలో చాలా చోట్ల స్టార్టింగ్‌లో ఇట్లా నేను చెప్పా కదా గ్రంథాలు ఉంటాయని 9 గ్రంథాలు అనేసి. సో, ఆయన ఒకటొకటి కొట్టేస్తుంటాడు. అంటే విలన్ కదా! సో, అవన్నీ వాళ్ళు చంపేసి తీసుకుంటుంటాడు. సో, చాలా చోట్ల ఇట్లా చుట్టూ గ్రంథాలు ఉంటాయన్నమాట. మన మనోజ్ అన్న అని ఇట్లా లాగుతుంటాడనమాట. ఏం లాగుతుంటాడో తెలుసా? ఆ గ్రంథాల్లో సారం లాగుతుంటాడనమాట. ఇట్లా చేత్తో ఇట్లా చేస్తుంటాడు బ్లాక్ మ్యాజిక్. ఇలా దాంట్లో ఉన్నదంతా నాలెడ్జ్ అంతా బయటకు వస్తుంటదనమాట. సరే ఫస్ట్ అయితే ఓకే. బానే అనిపించింది. అబ్బా! బానే లాగుతున్నాడు. మొత్తం గ్రంథాల్లో సారమంతా లాగుతున్నాడు కదా! నేర్చుకుంటున్నాడేమో అనుకున్నాను. లాగుతాడు భయ్యా. సెకండ్ హాఫ్ సినిమా ఎండింగ్‌లో కూడా లాగుతూనే ఉంటాడు అనేసి. ఇంకా ఒకానొక దశలో ఇంకెంతసేపు లాగుతాడబ్బా అనిపిస్తదనమాట మనకి. ఒకసారైతే నాకు నిజంగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది భయ్యా. ఎంతసేపని లాగుతారు? ఏమని లాగుతాడు? లాగింది. ఇంకా ఈ గందరగోళం అంతా అయిపోయిన తర్వాత భయ్యా, సరే అలా జరుగుతుందిలే సినిమా అనుకుంటుంటే బ్లాక్ మ్యాజిక్ వస్తది భయ్యా. అదే చేతబడి. మన డైరెక్టర్ గారు అన్ని స్కిల్స్‌ని వాడేశారనమాట సినిమాలో. సో, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు భయ్యా. కోట్ల మంది మీద జరుగుతదనమాట చేతబడి. మామూలుగా ఉండదు. సినిమాటిక్ లిబర్టీ ఇష్టం వచ్చినట్టు వాడేశాడనమాట డైరెక్టర్. సో, నేను స్టోరీ చెప్పి లేకపోతే ఇంకా స్పాయిలర్స్ ఏమి ఇవ్వదలుచుకోలేదు. సో, ఇవన్నీ ఇంకా ఈ ట్రోల్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకా దీంట్లో కొంచెం పాజిటివ్ థింగ్స్ ఈ మూవీలో ఏమున్నాయో మనం డిస్కస్ చేద్దాం. పాజిటివ్స్‌లో ఫస్ట్ థింగ్ భయ్యా గెటప్ సీను ఈ సినిమాలో చాలా బాగా చేశారు. మనకి 'హనుమాన్‌లో' ఆయన చేశారు కదా! కొంచెం కామెడీ. సో, దానికంటే కూడా చాలా ఫార్ బెటర్‌గా ఉంది భయ్యా. సో, గెటప్ సీను వేసే ప్రతి పంచ్ డైలాగ్ కూడా చాలా బాగా నవ్వొస్తుందనమాట. సో, ఆయన యాక్టింగ్ గాని, ఆయన ఎక్స్‌ప్రెషన్ గాని పెద్ద అడ్వాంటేజ్. నాకు 'తేజ, సజ్జ' గెటప్ సీను ఒకటే ఫ్రేమ్‌లో ఉంటే నేను గెటప్ సీన్‌నే చూస్తున్నాను. అసలు హీరోనే చూడడంలా నేను గెటప్ సీనే చూస్తున్నాను. అంత బాగా చేశాడనమాట. ఇంకా హీరోయిన్‌కి ఆ క్యారెక్టర్ బాగా సూట్ అయిందనమాట. ఒక హిమాలయ సాధువు క్యారెక్టర్ ఇచ్చారు ఆమెకి. సో, అది చాలా బాగా సూట్ అయింది ఆమెకి. సో, ఇంకా జగపతి బాబు గారు, ఇంకా మిగిలిన యాక్టర్స్ కూడా బాగా చేశారు. శ్రియ గారు కూడా బాగా చేశారు.
ఇంకా సినిమాలో టెక్నికల్ థింగ్స్ భయ్య, సినిమాటోగ్రఫీ బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్గా ఫైట్స్లో అక్కడక్కడ కెమెరా మూవ్స్ కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకొకటి ఏమంటే సినిమా బడ్జెట్ 60 crores అంట. సో 60 కోట్లలో ఇంత మంచి అవుట్పుట్ అయితే నాకు అమేజింగ్గా అనిపించింది. చాలా బాగుంది భయ్య. కొన్ని 100 కోట్లు పెట్టినా కూడా అవుట్పుట్ సరిగ్గా రావడం లేదు. పేరు డిస్కస్ చేయడం ఎందుకులే కానీ. సో సినిమా ఈ బడ్జెట్కి ఇంత అవుట్పుట్ అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా కొన్ని బ్లాక్ మ్యాజిక్ థింగ్స్ చెప్పడము, మళ్ళీ ఇప్పుడు మనం ఎదుటి మనిషిని చూసి వాళ్ళ న్యూరాన్స్ని బ్రెయిన్ని రీడ్ చేయడము, అలాంటి థింగ్స్ కొన్ని బ్లాక్ మ్యాజిక్ థింగ్స్ అనేవి బాగున్నాయి అనమాట. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా ఒకటి సీన్ చాలా బాగా నచ్చింది నాకు. సో హీరోకి గాయమై బ్లడ్ వస్తుందనమాట. సో ఆయన బాడీ మీద ఒక గుర్తే మ్యాప్ లాగా పనిచేస్తుందనమాట. సో ఆ కాన్సెప్ట్స్ సో కొన్ని ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ అయినాయండి, సినిమాలో బాగున్నాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో సో రాముడి గురించి మనకి ఎలాగైతే హనుమాన్ మూవీలో హనుమంతుడు లాస్ట్లో వస్తాడో ఆ రేంజ్లో కాకపోయినా దాంట్లో ఒక 50% అలాగా చూపిస్తారనమాట ఈ మూవీలో. సో అది కూడా మంచి గూస్ బంప్స్ అనమాట. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తే నాకు అదే అదే మెదులుతుంది. సో ఆ రాముడు, ఆ కోదండం, సో అదింతా సో చాలా బాగా నచ్చిందండి మూవీ అయితే నాకు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫైనల్గా రేటింగ్కి వెళ్ళిపోదాము. సో ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.9 అండి. సో మీరైతే కంపల్సరీగా సినిమా చూడండి. సో నేను ఫన్నీ ట్రోల్ చేశాగా, అది ఉంది కొంచెము లాజిక్ ఎక్సెప్షనల్గా కొంచెము సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ సినిమా అయితే మనం స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడొచ్చు. సో అందరూ ట్రై చేయండి. సో కంపల్సరీగా నాకైతే ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తుంటే ఈ రామాయణము, మహాభారతము, దేవుళ్ళు, ఇతిహాసాల మీద మంచిగా నమ్మకం వస్తుంది. సో నమ్మాలనిపిస్తుంది అనమాట ఇలాంటి సినిమాస్ చూస్తుంటే. సో రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.